కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో వీవర్స్ కాలనీలో 3 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటనలో దొంగలు ఒక ఇంటికి వేసిన తాళం పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. ఇంటిలోని బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న 24,000 నగదు, తులం బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దొంగలు మరింత విపరీతంగా వ్యవహరించారు. ప్రధాన దొంగతనం చేసే ముందు పక్కన ఉన్న 3 ఇళ్లలోని వారు బయటకు రాకుండా వారికి బయట నుంచి గడియలు వేశారు. ఆ తర్వాత పురుషోత్తం అనే బాధితుడి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితులు వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దొంగతనం ఘటనతో వీవర్స్ కాలనీ వాసులు భయం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. పట్టు చీర కూడా పోయింది, వాచులు పోయినాయి, గోల్డ్ వాచులు. చెప్పండి. నా పేరు పురుషోత్తం అన్న, మాది గోల్దొడ్డి. మేము ఇక్కడ బాడీ ఉంటున్నాము ఇంట్లో. అయితే నిన్న పెతర్లమాస్ అని చెప్పేసి మేము గోల్దొడ్డికి వెళ్ళాము. మాకు పొద్దున 5:30 వాళ్ళు ఇంటి ఓనర్లు ఫోన్ చేశారు ఇంట్లో దొంగతనం జరిగిందని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే వాళ్ళు పొద్దున్న రాత్రి దొంగతనం చేసేటప్పుడు వాడు ఇల్లు తాళం పగలగొట్టేసి వీళ్ళందరూ చుట్టుపక్కల ఎవరు లేవకూడదు అని చెప్పేసి బయట గొల్లలు పెట్టేసి లోపల బీరో పగలగొట్టి ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినాడు. పోలీసు వాళ్ళకి చెప్పినాం, వాళ్ళు వచ్చి ఫోటో దింపుకొని వెళ్ళిపోయినారు. ఏమేమి ఇంట్లో 20,000 క్యాష్ ఉన్నాయండి. మా ఆవిడ 2,000 పర్సులో పెట్టుకుందంటే అవి తీసేసినారు. ఇంకెన్ని ఇల్లు జరిగినాయి? ఇక్కడ మొత్తం 4 ఇళ్ళు చేరినట్టు, పక్కన ఇల్లు